సికింద్రాబాద్లోని చిలకలగూడ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణలో 6 గ్యారెంటీలకు సంబంధించి పేదలు చాలా బాధపడుతున్నారని కవిత అన్నారు. రాబోయే కాలంలో తమ పార్టీ నుంచి అభ్యర్థులను నిలబెట్టి ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమన్నారు. గవర్నమెంట్ కడితేనే హాల్ టికెట్ ఇస్తాను ఆయననేమో 11,000 కోట్లు ఫీజులు కడతలేదు. ఫీజులు కట్టడంటే కానీ మెట్రో రైలు తీసుకొస్తున్నారు. ఫీజులు కట్టడంటే కానీ 1,00,000 కోట్లు పెట్టుకున్నారు. ఎవరి కోసం బాగా చేస్తున్నారు? మరి ఈ రోజులు మూసి గలీజులో మనం బతికే ఉన్నాం, చదువుకుంటున్నాం, అంతో ఇంతో తింటూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చి ఇచ్చిన మాటలు ఏమి పూర్తి అన్ని రకరకాల మాటలు చెప్పుకుంటా మళ్ళీ మీకు ఎప్పుడు నేనే ఇంకో పాలన సీఎం ఉంటా. ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా నువ్వే మళ్ళీ వస్తావు? ఎందుకోసం అటువంటి మాటలు మాట్లాడు? ఏమన్నా అంటే ఒక మాట